ఏం కవరింగ్ రా బాబు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ని కవర్ చేసుకోకపోతే మా బతుకులు ఎట్లా? మా బతుకు తిరుగులు ఎట్లా? ఇప్పుడు ప్రవీణ్ ఈ పుస్తకాలు రాసి, ఈ పుస్తకాలు సమాజంలోకి వెళ్ళిపోయి, ఈ పుస్తకాలు చదివి చర్చిలు మానేస్తే మా కానుకలు ఎట్టా, దశంభాగాలు ఎట్టా, మా పాస్టర్ల బతుకులు ఎట్టా అని చెప్పేసి బాగా కవరింగ్ కోసం చేస్తూ ఉన్నాడు ఆయన. అన్ని సువార్తలు వెళ్ళిందంట. ఇప్పుడు నీ డిబేట్ వల్ల నాకు కొన్ని వేల పుస్తకాలు ఆర్డర్స్ వచ్చినాయి. నేను మళ్ళీ పుస్తకాలు ఆర్డర్ పెట్టా మళ్ళీ కొత్తగా. చాలామంది ఇంట్రెస్టింగ్గా తెప్పించుకుంటున్నారు. చదవరా, చదివితే ఆలోచించరా, మారరా, ఈ పుస్తకం మీద డిబేట్ చేసి చాలా మంచి పని చేసావు అన్నమాట. అది ఇంకా ఈ పుస్తకం మీద డిబేట్ చేయడానికి ఎవరైనా ఏ పాస్టర్ అయినా కానీ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీకు ఎప్పుడు స్వాగతం చెప్తూనే ఉంది. ఎవరైనా కూడా ఇది తప్పని చెప్పి మీరు ప్రూఫ్ చేయవచ్చును. ప్రూఫ్ చేసినటువంటి ఎడల ఈ పుస్తకం కెమెరా ముందు నేను చింపేస్తాను, మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా పంచాను. ఓకేనా? హే గాయ్స్, పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి మా మతంలోకి మారని ఇబ్బంది పెడుతున్నారా? పాస్టర్లు మీరు బైబిల్లో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ ని ఆర్డర్ చేసేయండి. ఇది జస్ట్ 12 రూపీస్ మాత్రమే. స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రవీణ్ అన్న పాస్టర్ల మీద చేస్తున్న కౌంటర్ వీడియోలు, ప్రవీణ్ అన్న చేస్తున్న పాస్టర్ల పైన స్ట్రింగ్ ఆపరేషన్లు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మన ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో మనం రాసినటువంటి ఒక ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్ మీద పాస్టర్ జాన్ పాల్ తోటి ముఖాముఖి డిబేట్ జరిగింది. సో ఆ డిబేట్ మీరందరూ చూసే ఉంటారు. కాబట్టి అంటే ఈ పుస్తకం మొత్తం మీద కూడా నేను రాసినటువంటి అంటే మొత్తం ఏంటంటే అంటే కొత్త నిబంధన గ్రంథంలో నేను యేసు గురించి రాసినటువంటి ఒక వర్షన్ మాత్రమే, అంటే ఈ 10 ప్రశ్నలకు సంబంధించి మాత్రమే డిబేట్ జరిగింది. అంటే పుస్తకం మొత్తం మీద జరగలేదు. ఈ 10 ప్రశ్నలకు తీసుకొని వచ్చి అంటే పుస్తకం మొత్తం వేస్ట్ అని చెప్పేసి అంటే రకరకాలుగా వాళ్ళు కామెంట్లు చేశారు. నాకు ఎవరన్నా కొంచెం పాజిటివ్గా కామెంట్లు పెడితే మరి ఆ కామెంట్లు కూడా కనపట్లేదు. అంటే ఏం జరుగుతుందో నాకైతే తెలియట్లేదు. కొంతమంది అంట ఈ పుస్తకాలు తీసుకొని ఆ డిబేట్ చేసి చింపేశారంట. అంత తెలివి తక్కువ ఎవరు నా దగ్గర పుస్తకాలు కొనుక్కోరు. ఆయన జరిగినటువంటి 2.5-3 గంటల డిబేట్లో ఈ 10 ప్రశ్నలే 2 రౌండ్లు కూడా నేను ఆన్సర్లు ఇచ్చినా కూడా మళ్ళీ అదే అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇంకొకసారి చాలా స్పష్టంగా అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క పుస్తకం మీద జరిగినటువంటి డిబేట్ అంశము నేను ఆ బిట్స్ అన్ని కట్ చేసి ఇక్కడ మీకు పెట్టి ప్లే చేశాను అనుకోండి, ఏమవుతుందంటే అది కాపీరైట్ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. కాబట్టి ఆ డిబేట్ మొత్తం మీరు అక్కడ చూడండి. అక్కడ మొత్తం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అంటే ఫస్ట్ ప్రశ్న అంటే ఇందులో 12వ పాయింట్ తీసుకొని శాస్త్రవేత్తలందరూ మా బైబిల్ చూసి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశారు కదా, కానీ శాస్త్రవేత్తలందరూ నాస్తికులు, వాళ్ళు కనిపెట్టిన ఒక వస్తువులకి బైబిల్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక పాయింట్ పట్టుకున్నారు మా జాన్ పాల్ గారు. ఇది జాన్ పాల్ గారు. నేను అంటే శాస్త్రవేత్తలందరూ నాస్తికులు అన్నాను, ఓకేనా? అంటే నేను ఏ వర్షన్లో అన్నాను అంటే శాస్త్రవేత్తలందరూ మా క్రైస్తవులే అని చెప్పేసి మరి మీ పాస్టర్లు ఎందుకు వాగుతున్నారు? చాలామంది పాస్టర్లందరూ కూడా మొత్తము ఈ యొక్క ప్రపంచము శాస్త్రవేత్తలందరూ మా బైబిల్ చూసి అది కనిపెట్టారు, ఇది కనిపెట్టారు, పలానా సైంటిస్ట్ కూడా మా బైబిల్ చూశాడు, పలానా సైంటిస్ట్ కూడా మన క్రిస్టియన్ అని చెప్పుకుంటూ వెళ్తున్నారు కదా. మరి మీ పాస్టర్లందరూ ఎలా చెప్పాలి? శాస్త్రవేత్తలు కూడా కొంతమంది హిందువులు ఉన్నారు, శాస్త్రవేత్తలు కూడా కొంతమంది నాస్తికులు ఉన్నారు అని మీ పాస్టర్లు బోధించాలి. మీ పాస్టర్లు బోధిస్తే అప్పుడు నేను శాస్త్రవేత్తలు అందరూ కాదు, శాస్త్రవేత్తలు కూడా కొంతమంది నాస్తికులు ఉన్నారు అని చెప్పేసి నేను ఇక్కడ మారుస్తా. ఈయన మార్చాలంట. ఈయన నాకు సలహాలు ఇస్తున్నాడు. మరి మీ పాస్టర్ ఎందుకు చెప్తున్నారు శాస్త్రవేత్తలందరూ నాస్తికులే, శాస్త్రవేత్తలందరూ మా బైబిల్ కనిపెట్టారని చెప్పేసి ఎందుకు సొల్లు వేయాలి? మీ పాస్టర్లు ఇస్తున్నారు కాబట్టి దానికి నేను దీటుగా రాశాను అనమాట. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ ఏమంటారంటే మరి నేను అందులో ఒక ప్రశ్న ఏమని అడిగా, మరి శాస్త్రవేత్తలందరూ నిజంగా మీ బైబిల్ చూసి కనిపెట్టిన వాళ్ళైతే ఏదో ఒక అమెజాన్లో పుస్తకం తీసుకొచ్చి ఈ పుస్తకం ఆర్డర్ పెట్టుకోండి, ఆ పుస్తకం ఆర్డర్ పెట్టుకొని అంటున్నాడు. ఎవరు? ఈ తెలివి తక్కువ కొండరి పప్ప. మరి బైబిల్లో ఏ వచనాలు చూసి ఏం కనిపెట్టారు? ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ బల్బును కనిపెట్టడం అంటే ఎడిసన్ కానీ అంటే బైబిల్లో ఏ వచనం చూశారు, ఏ వచనం చూసి ఏం కనిపెట్టారు? శాస్త్రవేత్తలందరూ
మన బైబిల్ క్రిస్టియన్స్ని ఫాలో అయిన వాళ్ళైతే, మరి బైబిల్ని చూసి ఆవిష్కరణలు చేసిన వాళ్ళు అయితే, మరి బైబిల్లో ఏ రిఫరెన్స్ యూజ్ చేశారు, ఏ రిఫరెన్స్ యూజ్ చేసి ఏం కనిపెట్టారు అని చెప్పి నేను అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేదు. ఆన్సర్ ఉండదు కదా, ఎందుకు? అదే ఒక భూత పుస్తకం, మళ్ళీ దానికి ఒక సైన్స్ ఉన్నా సరే అది. సో ఇది శాస్త్రవేత్తలందరూ మార్చాలని చెప్పేసి అన్నాడు. ఇది మార్చడానికి వీలు లేదు, ఇది ఇలాగే ప్రింట్ అయి ఉంటుంది. నెక్స్ట్ తల్లిదండ్రులు ద్వేషింపమన్నాడు కదా, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అనమాట డైరెక్ట్. అంటే ఇవన్నీ స్కిప్ చేసేసిండు. సరే అవన్నీ మన డిబేట్ ఏ అంశాల మీద అయితే జరిగిందో ఆ అంశాల మీద మాత్రం నేను మీకు క్లారిటీ ఇస్తాను. లూకాసు వార్త 14:26 కానీ మత్తయి వార్త 19:29 కానీ ఈ 2 వచనాలకు స్పష్టంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, తల్లిదండ్రులను బంధుత్వాలను వదిలిపెట్టమని చెప్పేవాడు అసలు ఏ విధంగా దేవుడు అవుతాడు అనేది నా క్వశ్చన్. మళ్ళీ నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడంటే నీకంటే ఎక్కువ అంటే ఎవరికి కావాలి? మళ్ళీ ఏమంటారంటే తల్లిదండ్రులు సన్మానింపమని ఉంది కదా, ఈ మనకిచ్చిన 10 ఆజ్ఞలు ఉంది కదా అంట. నేను అదే చెప్తున్నా, బైబిల్ మొత్తం 2 విధాలుగా ఉంది, ద్వంద్వ వైఖరిగా ఉంది. ఒక వర్షన్ చెప్తున్నారు, ఇంకో వర్షన్ చెప్పట్లేదు. అది ఏ వర్షన్ అయితే చెప్పట్లేదో అందులో కీలకమైనటువంటి కొన్ని పాయింట్లు మాత్రమే తీసుకొని ఈ పుస్తకం రాశాను, అది దీనికి అర్థం. ఓకేనా? అర్థమైందా జానపాల్ గారు? అర్థం కాకపోతే అర్థం చేసుకో. విషయం ఏంటంటే, బంధుత్వాలకు మాకు దేవుడు తర్వాతనే తల్లిదండ్రులు గురువు దైవం. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఇలాగే ఉంది, ఇప్పుడు చదువుకున్న పాఠ్యపుస్తకంలో ఇలాగే ఉంది. కాబట్టి ఇది మేము చెప్తున్నాం అన్నమాట. నాకంటే ఎక్కువ కంటే మేము దేవుని ప్రేమించాం. ఆ దేవుడు ఎవరైనా కావచ్చు, నేను మొక్కే కృష్ణుడైనా, నేను మొక్కే ఆంజనేయ స్వామి అయినా, నా గురువు తర్వాత, నా తల్లి తర్వాత, నా తండ్రి తర్వాత, అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీన్ని మాత్రం మనం కొట్టుపడేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. నా ఎందు విశ్వాసం ఉంచు చిన్నవారిలో ఒక అభ్యంతరపరిచినలో ఆడ మెడకు తిరగటే బండ రాయబడ్డది, సముద్రంలో పడబెట్టే మేలు అని చెప్తే, ఇది స్టేట్మెంట్కి క్వశ్చన్కి తేడా. స్టేట్మెంట్ ఏంటి, క్వశ్చన్ వాళ్ళు చెప్పేసిండే కదా స్పష్టంగా యేసు చేసిండా అంట. మరి చెప్పింది ఎందుకు? చెయ్యాలనే కదా. ఇప్పుడు ఈయన సువార్తకు ఆటంకం కలిగితే నా తమ్ముడైనా నా ముందు తీసుకొచ్చి చంపండి, సముద్రంలో తిరగటే పెద్ద బండ రాసి సముద్రం తోసి పడేయండి, అది ఎంత కిరాతకము. మరి అలా చేసేవాడు కరుణామయుడు ఎలా అవుతాడు? నా క్వశ్చన్ అదే. యేసు కరుణామయుడు దయగలవాడు అని చెప్పేసి పాస్టర్లు అంటుంటారు కదా, మరి ఈ వర్షన్ చెప్తున్నారా? ఈ వర్షన్ ఎందుకు చెప్పట్లేదు? ఇది అర్థమయ్యే వారికి అర్థమవుతుంది అనమాట. నీలాగా బైబిల్ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? మరి ఇది స్టేట్మెంట్కు వేరు, క్వశ్చన్ వేరంట. నా బొచ్చులో నువ్వు నీ నక్క బుద్ధి తెలివితేటలు మాకు ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాము జానపాల్ గారు. మేము ఈ వర్షన్ చెప్పట్లేదు, మరి ఈ కిరాతకం ఏంటి? ఇవి స్వయంగా యేసు చేయమని చెప్పడం ఏంటి? ఇలా చేయమని చెప్పిన వాడు దయగా వాడు కరుణామయుడు ఎలా అవుతాడు అనేది నా క్వశ్చన్ అనమాట. అది ఓకేనా? అది కూడా ఒప్పుకున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి యేసు నమ్మారు కాబట్టి పాములు పట్టుకోమని చెప్పారు కదా అని చెప్పేసి దీని గురించి నేను చెప్పా. మరి నువ్వు యేసు నమ్ముకున్నావు కదా, నమ్మిన వారికి సూచన క్రియలు కనిపిస్తాయి కదా. మరి పద జానపాల్ గారు, మీరు నేను ఇద్దరం కలిసి ఎక్కడికన్నా బయటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక పామును పట్టుకో, మరి పామును పట్టుకొని చూపించు నాకు. నువ్వు నమ్మేవు కదా యేసు, నమ్మిన వారికి పాములు ఎత్తి పట్టుకుందరా అని చెప్పేసి పాస్టర్లను చాలా వెటకారంగా మాట్లాడాడంట. మరి అట్లనే ఉంది మరి మరి ఇప్పుడు పాస్టర్లు వెటకారంగా దయ్యాల వల్ల కొడతారు, పాస్టర్లు వెటకారంగా హాంఫర్ట్ టచ్ అని చెప్పేసి ఎగిరి గంతులేస్తారు, పాస్టర్లు వెటకారంగా అబకరబకర శకరబకర అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు వ్యంగ్యంగా భాషలు మాట్లాడతారు. ఇవన్నీ ఎలా మాట్లాడగలుగుతున్నారంటే ఈ రెఫరెన్స్ చూపించారు. మరి ఈ రెఫరెన్స్ పూర్తిగా చదివితే పాములు ఎత్తి పట్టుకుందని ఉంది కదా, మరి ఈ విధంగా పాములు ఎత్తి పట్టుకుంటారా? మరి మరణకన్నమైంది త్రాగిరని వాళ్ళకి హాని చేయదు, అంటే ఏదైనా తాగి చచ్చిపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ పాయింట్ కొంచెం పక్కన పెట్టేసి ఇది పాములు ఎత్తి పట్టుకుందరని చెప్పి అడిగితే పాస్టర్లు పాములు ఎత్తి పట్టుకుందరని చెప్పేసి చాలా అవమానకరంగా వ్యంగ్యంగా ప్రవీణ్ రాశాడు అంట. మరి నువ్వు నమ్మినవాడు కదా, నువ్వు వెళ్ళి చూపించు. మరి నీ పుస్తకం ఎట్టుంది? మరి నీ బైబిల్లోనే ఉంది అది. మరి నీ బైబిల్లో లేదు, నేను రాలేదు కదా, ఉన్నట్టు రాశాను కదా. మరి నువ్వు నేను ఇద్దరం కలిసి ఒక అడవిలోకి వెళ్ళి పామును పట్టుకొని చూపించు, లేకపోతే నువ్వు నీ వీడియోలో ఒక పామును పట్టుకుని ఇదిగో నేను పామును పట్టుకున్నాను ఇదిగో అని చెప్పేసి అని చూపించు. మీ వాళ్ళు ఎవరో లైవ్ పెట్టారు, లైవ్ పెట్టామంటున్నారు అంటే అవును పాములు పట్టుకుంటారు అవసరమైతే పాస్టర్లు. ఎంతమంది పాస్టర్లు కొండ చీరలు పట్టుకొని, ఎంతమంది పాస్టర్లు నాగుపాములు పట్టుకొని చర్చిలోకి వచ్చారో తెలుసా అని చెప్పేసి మీ వాళ్ళు ఎవరో లైవ్లో బాగుతూ ఉన్నారు. వీళ్ళు ఒకసారి చూడుపో. ఇట్లా ఉంటుందన్నమాట మీ బైబిల్, మీ వేష్టాలు. అసలు యేసు ఈ భూమికి ఎందుకు వచ్చాడని చెప్తే లూకాసు వార్త 12:49, 51, 53 ఈ 3 వచనాలు కోట్ చేస్తే నేను ఇందులో పాయింట్ రాస్తే మళ్ళీ ఏమంటారంటే 50 వచనం ఎందుకు స్కిప్ చేసిండు, 52వ వచనం ఎందుకు స్కిప్ చేసిండు. నేను ఎందుకు స్కిప్ చేశాను? నాకు అది అవసరం లేదు. జనాలకు ఒక వర్షన్ తెలుసు, ఇంకో వర్షన్ తెలియదు, ఇంకో వర్షన్ తెలియచేయాలనే. పోనీ ఈ యొక్క 50 వచనము 52వ వచనము 2 తీసుకొచ్చి ఇప్పుడు ఈ పుస్తకంలో యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఈ అర్థం మారిపోతుందా? అసలు యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సమాధానము కలగజేయవచ్చి తిని నువ్వు తలచుచున్నావా? లేదు, నేను భేదం
గొడవ పెట్టడానికే వచ్చాను. మళ్ళీ పీస్, అమ్మ నీవు నీ నక్క తిరిగితేటలు, పీస్ అంట, పీస్. నేను గొడవలు పెట్టడానికే వచ్చాను, సమాధానం చెప్పడానికి రాలేదు, భేదంను కలిగజేయవచ్చి తిని గొడవలుగా పెట్టడానికే వచ్చాను. ఒక ఇంట్లో ఇంక తెలుసు కదా, ఇంట్లో నుంచి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధులుగా 2 ఉండుదురు. తల్లికి కుమారుకే తండ్రికి, తల్లికి కుమార్తెకి, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధులుగా ఉండుదురని మీకు చెప్పుచున్నాను. ఎవరన్నారు? స్వయంగా యేసే అన్నాడు. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 50-52 వచనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఇప్పుడు ఈ అర్థం మారిపోతుందా? నేను అడిగిన ప్రశ్న అర్థం మారిపోతుందా? అసలు యేసు భూమి మీదకి వచ్చాడు అన్నాడు కదా, ఎందుకు వచ్చాడు? కుటుంబ బంధుత్వాలు వేడిపోవడానికి వచ్చాడు. మరి నేను చెప్పేదానికి అర్థం మారిపోతుంది. మరి యాడ్ చేద్దాం. యాడ్ చేసినాక అర్థం మారిపోతుంది అంటే మళ్ళీ స్కిప్ చేసేసాడు. మళ్ళీ ఆన్సర్ లేదు కదా మన ఛానల్ దగ్గర, అది స్కిప్ చేశాడు. అన్ని జనులకు సువార్త యేసు చెప్పొద్దు అన్నాడు అని చెప్పేసి ఆ తర్వాత ఏమన్నాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు కానీ, మత్తయి సువార్త 15వ అధ్యాయం 24 వచనాలు కానీ, నేను ఈ వచనాలు రాసితే మళ్ళీ ఏమంటారంటే ఇంకొక చోటు దగ్గరికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నట్టు కదా యేసు. మరి అప్పుడు భూమిలో ఉన్న సమస్త జనులందరి కోసం యేసు వచ్చాడు కదా, మరి భూమి మీద ఉన్న అందరిని ప్రేమించాడు కదా, అందరూ అన్నారు కదండి. అదేరా పాప నేను చెప్పేది, మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది మీ బుర్రలకి? యేసు గురించి ఒక వర్షం చెప్తున్నారు, ఇంకో వర్షం చెప్పట్లేదు. ఇక్కడ స్పష్టంగా ఏమంటే యేసు 2 నాలుకల ధోరణి ఉంది. ఇక్కడ ఆయన ఇజ్రాయేలు ఇంటి వారైనా నశించిన ఇజ్రాయేలుల వద్దకే తప్ప, నేను ఐరా మీడియా ఛానల్ వద్దకే తప్ప నేను ఎవరి వద్దకే వెళ్ళట్లేదు. ఇంకొక చోట నేను హైదరాబాద్ మొత్తంలో అన్ని మీడియా ఛానల్ దగ్గరికి వెళ్తున్నాను. తేడా లేదా రెండిట్లో? నేను ఇప్పుడు ఐరా మీడియా ఛానల్ వద్దకే తప్ప నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను దానికోసమే వచ్చాను. ఇది ఎలా ఉంది? లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని యూట్యూబ్ ఛానల్లో మీడియా వద్దకు నేను వచ్చాను, ఇది ఎట్లుంది? అంటే ఇది రెండు వర్షన్లు కదా. ఒక వర్షన్లో ఏమో ఐరా మీడియా ఛానల్ వద్దకే వెళ్తున్నాను అని క్లియర్గా చెప్పినప్పుడు, మరి హైదరాబాద్లో ఉన్న అన్ని మీడియా ఛానల్ వద్దకు నేను వెళ్తున్నాను అనడానికి ఈ 2 తేడా ఉంది లేదా? నేను అదే చెప్తున్నా. ఒక వర్షం చెప్తున్నారు, ఇంకొక వర్షం చెప్పట్లేదు. అక్కడ అలా ఎందుకు మాట్లాడి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడిండు? మళ్ళీ ఈ వచనకు అర్థం చెప్పమంటే మళ్ళీ ఇంకొక వచనం నువ్వు ఎందుకు రిఫరెన్స్ చేస్తావు? మరి ఇదేం చేయాలి? మరి ఇది బైబిల్ నుంచి తీసేయాలనా? మళ్ళీ ఏమంటారంటే ఇది నేను యేసు ప్రభు ఫస్ట్ ఇజ్రాయేల్ కోసం వచ్చిండు, తర్వాత తన ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత, అంటే తన ఇంటిని మొత్తాన్ని మార్చుకున్న తర్వాత మరి ప్రపంచం మొత్తం గురించి ఆలోచిస్తాడని చెప్తాను. మరి అలాంటప్పుడు మరి ఇజ్రాయేలీలు ఇప్పుడు నమ్మట్లేదు కదా. మరి ఇప్పుడు ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యేసుని క్రైస్తవ మతాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అలాంటప్పుడు అన్న ఫెయిల్ అయ్యిండు కదా. అంటే దేవుడు అనేవాడు ఒకడు ఫెయిల్ అవుతాడా? అంటే దేవుడు అని నేను ఎందుకంటున్నానంటే మీరు యేసు దేవుడుగా భావిస్తున్నారు కాబట్టి, అంటే మీ భావన ప్రకారం దేవుడు ఫెయిల్ అయిపోయిండు. ఇజ్రాయేల్ వద్దకే వచ్చాడు అని అంటే మరి ఇజ్రాయేల్ దేశంలో ఈయన నమ్మట్లేదంటే మరి ఫెయిల్ అయిపోయిండు. దేవుడు అనేవాడు ఫెయిల్ అకార్డింగ్ టు మీరు చెప్తున్న లాజిక్ ప్రకారము. మరి ఇటువంటి ఫెయిలియర్ నుండి మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? ఇది ఒక పాయింట్. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు బహిరంగంగా ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద కూర్చొని ప్రార్థనలు చేసుకుంటూ స్టేజ్ల మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. నీ ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు నీ తండ్రిని ప్రార్థన, అప్పుడు రహస్యమందును చూచి నీ తండ్రి నీకు అంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే మీకు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు, అంటే మీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ఇక్కడ ఉంది కదా. అంటే ఇది వేరు అది వేరు. మళ్ళీ ఏమంటారంటే చాలా విచిత్రమైన కామెడీ అంట. ఏలి లాభా సభక్తేమని చెప్పేసి ఆయన కేకలేస్తా ఉంటే అది ప్రార్థన అంట. మళ్ళీ పరలోకమందున మా తండ్రి అంటే అది ప్రార్థన అనుకో. మరి ఇవన్నీ ఎందుకు ప్రార్థనలు చేసిండు మరి యేసు అని చెప్పేసి అంట. ఆడ కేకలేస్తూ ఉంటే ఏలి లామా సభక్తం అని చెప్పేసి కేకలేస్తూ ఉంటే వాళ్ళు కొడతా ఉంటే ఆడ నా దేవ నన్ను ఎలా చేవిడిచి అని చెప్పేసి ఆయన కేకలేస్తూ ఉంటే, అంటే మరి అది బహిరంగంగా ప్రార్థన కాదా అంట. అంటే అది ఒకవేళ నిజంగా బహిరంగంగా ప్రార్థన అనుకో, మరి అట్లాంటప్పుడు ఇక్కడ దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. రహస్యంగా చేయవలసినటువంటి ప్రార్థన యేసు బహిరంగంగా చేశాడు కాబట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. అందుకే నా దేవ నన్ను ఎలా చేయబిడిచితు అని చెప్పేసి ఆ దేవుడు యేసును వదిలేసిండు. కుక్క సాగు చచ్చిపోయింది సిలువ మీద. అంటే నువ్వు చెప్తున్నటువంటి లాజిక్ ప్రకారం అనమాట. అంటే ఈ బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ప్రకారము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యేసు పరిశుద్ధుడు ఏ పాపము చేయలేదు అంటుంటారు కదా అని చెప్పి, అవును మరి స్పష్టంగా అన్నాడు కదా. ఇట ఈ సత్పురుషుని ఎలా చెప్పుచున్నావు వస్తా. నెక్స్ట్ యేసు బాబు తండ్రులు ఎవరంటే 4 రకాల తండ్రులు చెప్పాడు, ఒప్పుకున్నాడు. నెక్స్ట్ ఆ పాయింట్ కూడా మనం మాట్లాడదాము. సో ఇక్కడ వరకైతే అయింది. యేసు మతి చెల్లించింది అంటే ఆయన అనేక రకాల సువార్తలు విన్నాడు కాబట్టి పిచ్చివా అని పనులు చేస్తాం. అమ్మ ఏం కవరింగ్ రా బాబు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు బైబిల్ని కవర్ చేసుకోకపోతే మా బతుకులు ఎట్లా?
మా బతుకులు ఎట్లా, మా బతుకు తిరుగులు ఎట్లా? ఇప్పుడు ప్రవీణ్ ఈ పుస్తకాలు రాసి, ఈ పుస్తకాలు సమాజంలోకి వెళ్ళిపోయి, ఈ పుస్తకాలు చదివి చర్చిలు మానేస్తే మా కానుకలు ఎట్లా, దశంభాగాలు ఎట్లా, మా పాస్టర్ల బతుకులు ఎట్లా అని చెప్పేసి బాగా కవరింగ్ కోసం చేస్తూ ఉన్నాడు ఆయన. అన్ని సువార్తలు వెళ్ళిండంట, మొత్తం సువార్తలు తిరిగి అలసిపోయి ఏమైనా పిచ్చివాడు అట్లా చేస్తున్నాడు అన్నారంట. ఆయన యేసును పట్టుకోవడానికి వస్తే వద్దని చెప్పేసి మతి చెల్లించింది, ఆయన వదిలిపెట్టని చెప్పేసి తన ఇంటి వాళ్ళే అన్నారంటే, ఇంటి వాళ్ళు అన్నారంటే దీనికి మళ్ళీ ఇంకొక వర్షన్ అంట. ఇదొక కవరింగ్, ఇదొక బతుకు. మళ్ళీ ఈ బతుకు మళ్ళీ కవరింగ్ అంటే మీరు ఎంతకాలం బతుకుతారో అంతకాలం మీరు కవర్ చేసుకుంటూ బతకాల్సిందే, మీకు వేరే ఆప్షన్ లేదు. సో అంటే ఇంతవరకు అయింది డిబేట్. ఆ 2 రౌండ్లు కూడా దాదాపు ఇలాగే అయింది. మళ్ళీ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను చాలా స్పష్టంగా క్లియర్గా అడిగిన, యేసు పరిశుద్ధుడు అంటారు. ఓకే రైట్, బాగుంది. మత్తయి సువార్త 1:18-19 వచనాల ప్రకారము భర్త ఏసేపుని పెట్టుకొని ఎవరితోనో కడుపు చేపించుకుంది, ఎవరో పరిశుద్ధాత్మ అంట. రైట్. మళ్ళీ భర్త ఏమో అనుమానంతో రహస్యంగా విడనాడాలనుకుంటాడు. ఎందుకు విడాలనుకుంటాడు ముందు చెప్పాలి కదా. అక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కన్యకు యేసు పరిశుద్ధుడు అంటుంటారు, కానీ యేసు పరిశుద్ధుడు కాదనమాట. భర్త ఏసేపుని పెట్టుకొని భార్య పరిశుద్ధాత్మతో కడుపు చేపించుకుంది. సరే, ఇది దేవుని లీల అనుకుందాం, కానీ ఆ దేవుడు ఆ పరిశుద్ధాత్మ ఎవరో ముందు భర్తకు చెప్పాలి కదా. ఇప్పుడు భర్తకు అనుమానం వచ్చి రహస్యంగా వదిలేయాలని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత వదిలేసిండే నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ యేసేపు కనబడ్డు. ఇప్పుడు బైబిల్లో యేసేపు క్యారెక్టర్ ఎప్పటిదాకా కనిపిస్తుందంటే, ఇక్కడ యేసు పుట్టిన తర్వాత అక్కడ సున్నతి చేసేటప్పుడు, ఆ తర్వాత అసలు యేసేపు కనబడ్డు. ఎక్కడ పోయిండు? ఇప్పుడు యేసు ప్రభు తండ్రి యేసేపు క్యారెక్టర్ బైబిల్ ఎంత ఇంపార్టెంట్. సరే, చచ్చిపోయిందని చెప్పేసి లేఖనాల్లో రాయలే కదా, రాయలేదు. పోనీ వదిలేసి వెళ్ళిపోయిందా? మరి వదిలేసి వెళ్ళిపోయిందేమో డౌట్ వచ్చింది. మళ్ళీ అక్కడ ఎవరో లాజరస్ అంట, ఆ లాజర్ చనిపోతే అతను బతికించడం కోసం యేసువారు వెళ్తాడు, కానీ తండ్రి మిస్ అయ్యిండు. తండ్రి ఎక్కడ పోయిండు? క్లారిటీ లేదు. చచ్చిపోయిందా? బైబిల్లో చచ్చిపోయితే తండ్రి చావు, యేసు ప్రభు తండ్రి ఎంత ఇంపార్టెంట్ అసలుకు, అది రాయలేదు బైబిల్లో. మరి తండ్రి ఎవరయ్యా? యేసు తండ్రి ఎవరంటే ప్రవక్తల ప్రకారం ఒకటి, దైవికంగా ఒకటి, ఆత్మీయ అర్థకంగా ఇంకొకటి, పరిశుద్ధాత్మ భావంతో ఇన్ని తండ్రుల. నేను చెప్పేది కూడా అదే. ఒక తండ్రి లేడు, ఒక క్లారిటీ లేదు. మరి యెహోవా అంట, ఆ ముగ్గురు ఒకటే అంట. ఆ ముగ్గురు ఒకటి కాదు, ఆ యెహోవా కాదు దేవుడు. దీని మీద సుధీ టాక్స్లో కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. ఏమని ఇచ్చా? యెహోవా కాదయ్యా, నేను దీనికి అర్థం ఇచ్చాను. అర్థం ఏంటి మీకు? ఇప్పుడు యెహోవా ఏమంటాడు, ఇప్పుడు యేసు ఏమంటాడు, చాలా స్పష్టంగా ఇచ్చిన క్లియర్గా. ఇందులో ఎవరైనా నా పుస్తకం మిస్ అయితే తెప్పించుకోండి, ఇది కేవలం 12 రూపాయలు మాత్రమే. ఇందులో ఏం చెప్పాను? యోహాను సువార్త 5:37 వచనంలో, యేసు మీరు ఏ కాలం అయినా ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదని చెప్పారు. అంటే యేసు ప్రభు తన తండ్రి గురించి చెప్తూ ఏ కాలంలో కూడా ఆయన స్వరం వినలేదు, ఆయన చూడలేదు. కానీ పాత నిబంధన గ్రంథంలో యెహోవాను మొత్తం చూశారు. ఇది రిఫరెన్స్ మీకు కావాలి అంతే కదా. ఇది నిర్గమకాండము 24:9-10 వచనాల్లో ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 34:12 వచనంలో ఉంటుంది. స్పష్టంగా ఉంది. అంటే యెహోవా కాదు కదా. నా తండ్రి యెహోవా అని చెప్పినట్టు బైబిల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసు చెప్పినట్టు ఎక్కడా లేదు. పోనీ యేసుకు సంబంధించినటువంటి ఆధారాలు పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా లేదు. మళ్ళీ ఏమంటారంటే, ఒక వచనం తీసుకొని వచ్చి ఇమ్మానుయేల్ అంట. మరి అక్కడ ఇమ్మానుయేల్ కాదు కదా, యేసు కదా. వ్యక్తుల పేర్లు ఎట్లా మారుతాయి? ఇప్పుడు నా పేరు ప్రవీణే, తమిళంలో ప్రవీణే, కన్నడలో ప్రవీణే, హిందీలో ప్రవీణే. వ్యక్తుల పేర్లు మారవు కదా. ఇక్కడ యేసు అంట, కాసేపు గ్రీక్ అంటాడు, కాసేపు హిబ్రూ అంటాడు, కాసేపు ఇమ్మానుయేల్ అంటాడు. పాత నిబంధన గ్రంథంలో మొత్తం కూడా నా కుమారుని పంపిస్తాను, ఆయన మీరు నమ్ముకోండి, ఆయన ద్వారా మీకు పరలోకం వస్తుందని నీకు ఇంపార్టెంట్ పాయింట్ పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా లేదు. అసలు ఆ రెండింటికి సంబంధమే లేదు. వీటన్నిటికీ చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పొచ్చేదంటే, యేసు ప్రభు దేవుడు అంటేనే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తాను ఉంది కదా, మరి ఎక్కడుందో చూపించు ప్రవీణు అని చెప్పేసి బైబిల్ ఇచ్చి చూడమని అన్నాడు. సరే, నేను చెప్తున్నా, మరి యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. ఇది మెయిన్గా నేను రాశాను హెడ్లైన్ పెట్టి. మరి యేసు ప్రభు దేవుడు అంటే ఎక్కడుంది అంటే, మళ్ళీ ఆ రిఫరెన్స్ పట్టుకొచ్చి వాళ్ళు చెప్పారు కదా, వీళ్ళు చెప్పారు కదా, ఈయన అబ్రహాము కాలంలో 4000 సంవత్సరాల క్రితం ముందు ఉన్నవాడు కదా, అక్కడ కదా, ఇక్కడ కదా. స్పష్టంగా యేసు ప్రభు దేవుడు అని యేసు ప్రభు చెప్పినట్టు ఒక్క వచనం లేదు. ఆయన చెప్పిన 4 రిఫరెన్స్లు కూడా ఎక్కడా లేదు, అసలు క్లారిటీగానే లేదు.
అడిగితే ఇది నీకు అర్థం చేసుకునే కెపాసిటీ ముందు నీకు ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ నీకు లేదన్నమాట. ఫస్ట్ నీకు లేదు. కానీ మరి బీటెక్ చదివిన ఉంటాను. నేను బీటెక్ చదివినవాడిని కాబట్టి చాలా అందరికీ ఈజీగా అర్థమయ్యేది నేను పుస్తకం అద్భుతంగా రాసా. ఇప్పుడు నీ డిబేట్ వల్ల నాకు కొన్ని వేల పుస్తకాలు ఆర్డర్స్ వచ్చినాయి. నేను మళ్ళీ పుస్తకాలు ఆర్డర్ పెట్టా మళ్ళీ కొత్తగా. చాలామంది ఇంట్రెస్టింగ్గా తెప్పించుకుంటున్నారు. చదవరా, చదివితే ఆలోచించరా, మారరా, ఈ పుస్తకం మీద డిబేట్ చేసి చాలా మంచి పని చేసావు అన్నమాట. అది అంతే, అది లేదు మళ్ళా. కాబట్టి ఈ డిబేట్ మొత్తం కూడా మీరు బాగా పరిశీలిస్తే ఈయన నాకు ఇచ్చిన టైంలో నేను మాట్లాడాను, ఆయనకి ఇచ్చిన టైంలో నేను సైలెంట్గా నోట్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. నేను ఎదురు చెప్పలేదు. మాటికి బీటెక్ చదివినా కదా, నేను మాట్లాడుతున్నా మళ్ళీ మధ్యలోకి వచ్చేసి గెలిచినని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడు. సరే చూద్దాం, అది జనాలు డిసైడ్ చేస్తారు కదా, ఇంకా టైం ఉంది కదా. ఇంకా ఈ పుస్తకం మీద డిబేట్ చేయడానికి ఎవరైనా ఏ పాస్టర్ అయినా కానీ ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీకు ఎప్పుడు స్వాగతం చెప్తూనే ఉంది. ఎవరైనా కూడా ఇది తప్పని చెప్పి మీరు ప్రూఫ్ చేయవచ్చును. ప్రూఫ్ చేసినటువంటి ఎడల ఈ పుస్తకం కెమెరా ముందు నేను చింపేస్తాను, మళ్ళీ జీవితంలో ఎప్పుడు కూడా పంచాను. ఓకేనా? ఇప్పుడు ఈ పుస్తకము తప్పని చెప్పి ప్రూవ్ చేయడానికి వచ్చి అడ్డదిడ్డంగా ఈయన జాన్ పాల్ బుక్ అయ్యాడు. అంటే ఏ విధంగా బుక్ అయ్యాడు అంటే ద్వంద్వ వైఖరి ఉంది, ఇక్కడ అలా ఉంది, అక్కడ అలా ఉందని చెప్పేసి స్పష్టంగా ఒప్పుకున్నాడు. యేసుప్రభుకు 4 రకాల తండ్రులు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. యేసుప్రభు దేవుడు అని బైబిల్లో రిఫరెన్స్ చూపించమంటే ఆయన చూపించిన రిఫరెన్స్ బైబిల్లోనే ఆయన యేసు దేవుడు అన్నట్టు కాదు. అది క్లియర్ ఆధారాలు ఉన్నాయి అంటే క్లియర్గా లేదు అంటే యేసుప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసుప్రభు దేవుడు అంటే ఇన్ కేసు వీళ్ళు అంటున్నారు కాబట్టి నరకానికి వెళ్తారనడానికి నేను చాలా స్పష్టమైన ఆధారాలు ఇందులో ఇచ్చాను. ఎన్ని బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాను. ఇందులో ఒక్కొక్క అంశం మీద నేను రాసినటువంటి ఈ బుక్లెట్ ఒక్కొక్క పాయింట్ మీద ఎవరన్నా కానీ నాతోటి డిబేట్ చేయొచ్చును. ముఖాముఖి డిబేట్ చేద్దామంటే ఎక్స్కర్షన్ ఆఫీస్ మీకు ఎప్పుడు వెల్కమ్లోనే ఉంటుంది, అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు. యేసుప్రభు ఒక దేశానికి వచ్చాడని ఉంటే ఇంకో చోట అలా ఉంది కదా అని చెప్పేస్తే మళ్ళీ అదొక ద్వంద్వ వైఖరి ఆయన బుద్ధి ఆయన బయట పెట్టుకున్నాడు. కాబట్టి కంపల్సరీ ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఈ పుస్తకం మీరు ఒకసారి ఆర్డర్ తెప్పించుకోండి, ఖచ్చితంగా మీరు మిస్ చేయొద్దు. ఓకేనా? ఈ డిబేట్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అటు చేసి గంభీర చేసి ఏదేదో గోల్మాల్ చేద్దామని చెప్పేసి మాటికి నువ్వు బీటెక్ చదివినా కదా నీకు అలా కదా ఇలా కదా అని చెప్పేసి ఏందో నన్ను తొక్కాలని చూసినా కానీ అసలైన సబ్జెక్టు అసలైన ఆన్సర్ అయితే చెప్పలేకపోయాడు. అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. అంటే ఇలా తొక్కాలనుకుంటే నేను తొక్కొచ్చు, నాకు ఒక నిమిషం పట్టదన్నమాట. నేను ఎందుకు అక్కడ అలా మాట్లాడాల్సి వచ్చిందంటే అది ఐరియా మీడియా ఛానల్లో మన ఎక్స్ క్రిస్టియన్ నన్ను కొత్తగా 1 లక్షలాది మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరి ముందు ఒక ప్రొఫెషనల్ అనేది నేను మెయింటైన్ చేశాను అనమాట. సో అది మిస్టేక్ అయినట్టుంది. నెక్స్ట్ ఎవరు వస్తారో ఏ పాస్టర్ వస్తారో ఈ పుస్తకం తప్పని చెప్పి ప్రూవ్ చేయడానికి